హలో అండి. ఈ షార్ట్ వీడియోలో మీకైతే శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఫుల్ వీడియో కాదండి. ఓన్లీ శారీని బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలన్నది మాత్రమే చూపిస్తున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఫుల్ వీడియో కూడా పెడతాను. అంతే కాకుండా మీకోసం ఒక లైవ్ కూడా చేస్తాను. ఎప్పుడు కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పూర్తిగా ఫ్రీగా యూట్యూబ్‌లోనే మీకు ఒక లైవ్ అయితే పెడతానన్నమాట శారీ బాక్స్ ఫోల్డింగ్ గురించి. ఫస్ట్ వచ్చేసి మనము శారీ వచ్చేసి ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. శారీ అయితే రివర్స్ వేసుకున్న తర్వాత మన కవర్ సైజ్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. బాక్స్ అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మన షోల్డర్ ప్లేట్స్ అనేవి ఇలా ముందుకు వేసుకొని ఇలా మన చెస్ట్ ప్లేట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. చెస్ట్ ప్లేట్స్ అనేది మీరు క్లయింట్ మెజర్మెంట్స్ బట్టి తీసుకోవాలి. చాలామంది క్లయింట్స్ ఈ కంప్లైంట్ అనేది మనకు ఇస్తూ ఉంటారనమాట. మాకు చెస్ట్ అస్సలు కనిపించొద్దని ప్రతి క్లయింట్ చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ముందుగానే ప్రీప్లేటింగ్ చేసేటప్పుడు వాళ్ళ బ్లౌజే కానీ వాళ్ళ చెస్ట్ సైజే కానీ తీసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ప్రీప్లేటింగ్ చేస్తాం కదా, ఐరనింగ్ చేస్తాం కాబట్టి ఒక్కసారి చేశాక మళ్ళీ మడతలు అనేవి కొంచెం వాళ్ళకు జరుపుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ముందుగానే మీరైతే చెస్ట్ అనేది సైజ్ అనేది తీసుకోండి. మెజర్మెంట్స్ తీసుకొని చేస్తే బాగుంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను నా క్లయింట్ మెజర్మెంట్ని బట్టి నేనైతే చెస్ట్ ప్లేట్స్ అనేది పెడుతూ ఉన్నాను. ఈ శారీ వచ్చేసి గృహప్రవేశానికంట నాకైతే ఒక క్లయింట్ అయితే ఇచ్చారు. 2 శారీస్ అయితే ఇచ్చారు. ఒకటైతే బాక్స్ ఫోల్డింగ్ చేయమన్నారు, ఒకటైతే సెమీ ఫ్లఫీ ప్లేట్స్ అయితే చేయమన్నారు. నెక్స్ట్ వీడియో వచ్చేసి సెమీ ఫ్లఫీ ప్లేట్స్ వీడియో అయితే పెడతాను. నచ్చితే కనుక ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి కన్ఫామ్గా. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన పేజ్ని ఫాలో అవ్వండి. మన పేజ్లో వచ్చేసి శారీ ప్రిపేటింగే కాకుండా బ్యూటీవి అలాగే మేకోవర్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. తర్వాత వచ్చేసి మనం చెస్ట్ ప్లేట్ చేసుకున్నాం కదా, తర్వాత కింద కూడా జస్ట్ అదే విధంగా 1 మూర సేమ్ నీట్గా ఇలా ప్లేట్లని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా మనమైతే ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేటప్పుడు కొన్ని శారీస్ అనేవి పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. మీరు మెయిన్ వచ్చేసి స్టీమ్ ఐరనే తీసుకోండి. లేదు అనుకుంటే సేఫ్టీ నెట్ అన్న పెట్టుకోండి. లేదంటే శారీ అనేవి పట్టేస్తాయి అన్నమాట. ఓకేనా. అలా లేదంటే మనకు ఒక్కొక్కసారి శారీ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మీరు అనేది సేఫ్టీ నెట్ అనేది యూజ్ చేయండి. అప్పుడు శారీ అనేది డ్యామేజ్ అవ్వదు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇలా అనేది మనం బాక్స్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీరైతే ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. చాలా ఈజీగా అనేది చేసుకోవచ్చు. మీకు ఏమి అర్థం కాకపోయినా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మీకు ఫుల్ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీకైతే ఫుల్ వీడియో చేసి పెడతాను. ఓకేనా. సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ బాక్స్ని అయితే ఇలా రివర్స్ తిప్పుకుంటూ మనకు మిగిలిన క్లాత్ అనేది ఇలా మిడిల్లో మనకైతే కొంచెం ప్లేస్ ఉంటుంది, అందులో అయితే దోపేయండి. అంతే ఫ్రెండ్స్. ఎలా